ప్రపంచంలోనే బిగ్గెస్ట్ మిస్టరీ అంటే అందరికీ గుర్తొచ్చేది బెర్ముడాస్ ట్రయాంగిల్. ఫ్లోరిడా, ప్యూర్టోరికో, బెర్ముడా మధ్య ఉన్న ఈ ఏరియాలోకి వెళ్లిన విమానాలు గాల్లో కలిసిపోతాయి, షిప్పులు సముద్రంలో మాయమైపోతాయి. ఇన్నాళ్ళు దీని వెనుక ఏలియన్స్ ఉన్నాయని, టైం ట్రావెల్ జరుగుతుందని రకరకాల కథలు విన్నాం. కానీ రీసెంట్ సైంటిఫిక్ అప్డేట్స్ ప్రకారం ఈ మిస్టరీ చిక్కుముడి వీడింది. శాటిలైట్ పిక్చర్స్ చూస్తే అక్కడ 6 కోణాల్లో ఉండే వింత మేఘాలు కనిపించాయి. వీటిని హెక్సాగోనల్ క్లౌడ్స్ అంటారు. ఇవి ఒక రకమైన ఎయిర్ బాంబ్స్ లాంటివి. ఇవి గంటకు 270 కిలోమీటర్ల వేగంతో గాలిని కిందకు నెట్టివేయడం వల్ల విమానాలు క్షణాల్లో అదుపు తప్పుతాయి. అంతేకాకుండా సముద్రం అడుగున ఉండే మీథేన్ గ్యాస్ ఒక్కసారిగా బుడగల్లా పైకి రావడం వల్ల నీటి సాంద్రత తగ్గిపోయి ఎంత పెద్ద షిప్ అయినా సరే సముద్రంలోకి మునిగిపోతుంది. అందుకే అక్కడ విమానాలు కూలినప్పుడు లేదా షిప్పులు మునిగినప్పుడు కనీసం వాటి ఆనవాళ్లు కూడా దొరకవు. ఈ వింతైన వాతావరణ పరిస్థితుల వల్లే ఆ ఏరియా అంతా డేంజరస్ గా మారింది. అయితే ఈ మిస్టరీని వాడుకొని టూరిజం కంపెనీలు మన జేబుల్లో డబ్బులు మాయం చేయడం మరో ఎత్తు. ఏది ఏమైనా బెర్ముడాస్ ట్రయాంగిల్ అనేది ప్రకృతి సృష్టించిన ఒక భయంకరమైన చిక్కుముడి. దాన్ని అర్థం చేసుకోవడానికి మనకి దశాబ్దాల కాలం పట్టింది. అక్కడ దయ్యాలు లేవు, కానీ అంతకంటే పవర్ఫుల్ ప్రకృతి శక్తులు మాత్రం ఉన్నాయి. వెళ్ళాలనుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్త.